ఓకే సో తమ్ముడు చౌకండి తమ్ముడు తమ్ముడు తీసుకో చదువుకోండి చదువుకో తెలుగే పనికి రాంది ఏం కాదు పనికి వచ్చేది ఏం లేదన్న తెలంగాణ ఉన్న రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు విద్యా వైద్యం అనేది ఉచితంగా అందించాలి అని చెప్పేసి బ్రదర్ చౌక్ తమ్ముడికి జోకు బ్రదర్ చదువుకోండి నాకు చదువుకోండి మీరు చదవన్న మొత్తం చదువు ఇప్పుడు ఇట్లా మీరు చేస్తే ఇప్పుడు దీనివల్ల ఏమి ఇప్పుడు ఇట్లా ఇస్తారు నాకేంటి ఉపయోగం అంట నాకు నా ఉపయోగం కోసం కాదన్నా ఇప్పుడు నాలాంటి ఇప్పుడు పేద మధ్యతరగతి ప్రజలు ఉంటారు కదా సో ఈ విద్యా వైద్యం అనేది ఉచితంగా ఇవ్వకపోవడం వల్ల లాస్ అయ్యేది నాలాంటి వాళ్ళే కదా సో నేనేం చేస్తున్నా అంటే నాలాంటి వాళ్ళందరూ సప్పుడేక ఉన్నారు ఏం చేయలేక చేతులు అట్టుకొని మనం మార్చలేమంటాం కాదని కానీ ఎందుకు మార్పు కోసం నేను ఎందుకు ప్రయత్నించకూడదు నా ప్రయత్నం నేను చేస్తా సో నేను ఒక్కరిని ప్రయత్నం చేస్తే నాతో పాటు మీలాంటి వాళ్ళని కదిలొచ్చింది అనుకో మార్పు వస్తుంది కావచ్చు మార్పు చెప్పలేక దాని బట్టల కోసం ఇంటి బట్టల కోసం ప్రజల కోసం కొట్లాడలేదు రైతులకు హీరో దొరకలేదంటే అడిగి చూడలేదు హీరోయిన్ బట్టల కోసం వాటి కోసమే అది అంటే మనకు పనికి స్పందించే చూడలేదు మనకు పనికి రాని పనికి మాలిన విషయాల గురించి చర్చ జరుగుతుంది కానీ ప్రజలకు ఏం అవసరం దేనికి అవసరం ప్రజలకు ఏది అవసరం ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో మరి విద్యా వైద్యం అనేది మనకు అవసరమైందా కాదా అందరికి వెళ్తుంది 100%. కానీ దీన్ని తీసుకున్న లేరు అదే ఎందుకు మరి అంటే ఎవరు తీసుకోవాలి ప్రజలు కూడా మార్పు కోరుకుంటలేరు అది అంటే ప్రజలు వస్తారని నాయకులు వస్తారు సో నేను కూడా ప్రజల్లో ఒక్కనే కదా నేను కూడా ప్రజల్లో ఒక్కనే కదా సో నాలో మార్పు వచ్చింది కదా నీతో పాటు ఇంకా 10 మంది మార్పు రావాలని కోరుకుంటున్నాను అది సో నేను ప్రయత్నం చేస్తున్నా సో నాలాంటి ప్రయత్నం చేసే వాళ్ళకు ఇప్పుడు మనందరం కలిసి నాతో పాటు 10 మంది 20 మంది 100 మంది 1000 మంది 10,000 మంది అయినా అనుకో సో ఇట్లా మన కోసం కూడా మాట్లాడేటప్పుడు కొట్లాడేటప్పుడు కొంతమంది కలిసి పనిచేస్తారు కొంతమంది బ్యాక్గ్రౌండ్ ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో మన మంచి కోసం మనం కాకపోతే ఇంకోటి చేస్తాడు అన్న అవునా కదా మనకి ఎలాంటి స్వలాభం లేదు చూస్తున్నాం కదా అంటే ఏదో ఇచ్చుకుంటూ కూడా కాదు తెలంగాణ మొత్తం తిరుగుతున్నా మన బండి పెట్టుకున్నా బండి మీద బట్టలు ఉన్నాయి హోటల్లో తినుడు కరీంనగర్ రేకుర్తి